నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. వరుసగా మెగా కుటుంబం, మెగా హీరోలందరూ కూడా చిక్కుల్లో పడుతున్నట్టుగా అర్థమవుతుంది. తాజాగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకా సద్దుమనలేదు. మరోవైపు కిమ్స్ హాస్పిటల్లో కూడా చివరి బతుకుల మధ్య ఆ అబ్బాయి కొట్టుమిట్టాడుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో కొంత రామ్ చరణ్ పెద్ద సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ మీదే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. అంటే ఆయన పెట్టినటువంటి పోస్టర్, మరోవైపు అక్కడ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఖచ్చితంగా అందరూ కూడా కోట్ చేసి మరి చెప్పాలి. సినిమాల్లో కూడా మొదటే వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క అంశం దగ్గర, సన్నివేశం దగ్గర కింద స్టాచ్యురీ వార్నింగ్ కూడా ఉంటుంది. కానీ పోస్టర్లో కూడా ఏకంగా అది బీడియా, చుట్టా, లేదంటే గంజాయ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. సో ఇట్లా సందర్భాల్లో ఇప్పటికే చాలా మంది దాన్ని వీడ్ లాగా, గంజాయి లాగా భావిస్తూ ఉన్నారు. మరి నిజంగానే ఇప్పుడు ఏం జరగబోతోంది? నిజంగానే పెద్ద సినిమా భవిష్యత్తులో చిక్కుల్లో పడే ప్రమాదం ఏమన్నా ఉందా? మాట్లాడదాం. ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన తర్వాత రామ్ చరణ్ నోట్లో చుట్టా, బీడియా, లేదంటే వీడా ఏం తాగుతున్నారు? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? వన్ సెకండ్. పెద్ది అనే పోస్టర్ రిలీజ్ అయింది. ఫస్ట్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అని ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. సినిమా స్టార్స్ ఇప్పుడు మొన్న బెట్టింగ్ యాప్స్లో వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ని. ఆ కంపెనీ తయారు చేస్తే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మేము ఇన్ఫ్లుయెన్స్ చేసాం అంతే కదా అంటుంటే, మిమ్మల్ని చూసే కదా వీళ్ళందరూ ఆడింది. మీరు రుద్దుకున్న సబ్బునే వాళ్ళు రుద్దుకుంటున్నారు, మీరు వేసుకున్న షాంపూ వాళ్ళు వేసుకుంటున్నారు, మీరు బెట్టింగ్ ఆడమంటే వాళ్ళు ఆడుతున్నారు, మీ వల్లే ఈ ప్రళయం అంతా జరిగింది అని చెప్పేసి పెద్ద పెద్ద ఎత్తున నోటీసులు ఇచ్చారు, అరెస్టులు చేశారు. ఇంకా ఎక్కడికో వెళ్ళింది అది అంశం కూడా. అంటే అలాంటి టైంలో రిలీజ్ అయినటువంటి పోస్టర్. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా అంటే సరే, సినిమాలో ఎక్కడో దగ్గర హీరోనో విలనో ఎవరో ఒకరు మందో సిగరెట్ తాగుతారు కాబట్టి చిన్నగా ఏదో అట్లా వేస్తారు. మద్యపానం హానికరం, ధూమపానం హానికరం, స్టార్టింగ్ చెప్తారు క్యాన్సర్లు వస్తాయని. పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా హ్యాపీ బర్త్డేకి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, నీ నోట్లో ఉండే ఆ దరిద్రానికి, దానికి సంబంధించి కూడా మేమేదో పోస్టర్ కోసం పెట్టుకున్నాము, ఇది సినిమాలో ఒక భాగం, మీరందరూ కూడా ఇట్లాగే తాగి చావకండ్రా, మీరు కూడా అలా ఫోటోలు దిగకండ్రా అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళని చూసి ఇప్పుడు కానీ తాగిన వాళ్ళు ఎవరు నిజంగా సెల్ఫీలు తీసుకోరులేండి. తాగిన వాళ్ళు ఎవరు కూడా సెల్ఫీలు తీసుకోరు. అది ఒకప్పుడు కదా. ఇప్పుడున్న ట్రెండ్ చెప్పనా, పెద్దలా ఇప్పుడు పుష్ప ఇట్లా తగ్గేదేలే అన్నట్టు అందరు ఫోటోలు తీసుకొని ఆ డ్రెస్లు వేసుకున్నట్టుగా కూడా చేశారు. సేమ్ ఇలా సెల్ఫీ తీసుకొని ఇలా తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అని చెప్పేసి. దీన్ని ఎలా చూడాలి? అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు నీ నోట్లో ఉంది బీడియా, లేకపోతే అదేమో కొంచెం సన్నగా ఉండి ఇలా పొడవుగా వచ్చింది. చుట్టా, సరే బీడియో చుట్టో అది చండాలమే. ఒకవేళ గంజాయి గురించి మాట్లాడుకుంటే ఆ గంజాయి సిగరెట్ సరే, మాస్ క్యారెక్టర్, అది మాకు అవసరమని వాళ్ళు చెప్తారు. గతంలో వీళ్ళ సినిమా కూడా మట్కా, అబ్బాయిది వరుణ్ తేజ్, అది కూడా జూదానికి సంబంధించింది. ఇప్పుడు బెట్టింగ్ మీద మట్కా. అంత సాయిధరం తేజ్ది సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆపారు మీరంటే, మమ్మల్ని మా టైటిల్ పెట్టుకొని ఇవ్వద్దు అన్నారు. ఎందుకు పెట్టుకొని ఇవ్వట్లేదు? ఏం టైటిల్ అంటే గాంజా శంకర్. ఆయన ఏం బాగుందండి, అట్లాంటి టైటిల్స్ పెట్టొద్దని సమాజం అన్నా కూడా మేము అయితే సినిమానన్నా ఆపేస్తాం, కానీ ఈ టైటిల్ లేదు, నేను సినిమా తీనంటే తీనన్నాడు సంపత్ నంది. ఇట్లా మొత్తం స్టోరీ అంతా దాని బేస్ జరిగింది. సో ఇట్లా ఉంటే స్మగ్లింగ్ ఎట్లా కాన్సెప్ట్ చేసుకున్నారో గంజాయి కాన్సెప్ట్ తోటి ఉందేమో సినిమా మొత్తం. మేబీ అయి ఉండొచ్చు. ఇప్పుడు సరే, నువ్వు కాన్సెప్ట్తో ఉంది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మరి పుష్పని విమర్శించారు కదా, ఒక స్మగ్లర్కి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు అని. మరి ఇప్పుడు ఒక ఆస్కార్ రేంజ్ ఆర్టిస్ట్ ఇలాంటివన్నీ చెబితే దాన్ని ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటున్నాం. రేపటి రోజు జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలి? ఇప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు మీరు ఎలా అయితే జాగ్రత్త పడి మద్యపానం హానికరం, ధూమపానం హానికరం అని వేస్తున్నారో, పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు, ఫస్ట్ లుక్లు రిలీజ్ చేసేటప్పుడు కూడా వేయండి, తప్పేంటి? మొన్న వాల్తేరు వీరయ్య టైంలో కూడా అంత, ఆయన ఇంట్రొడక్షన్ సీన్ ఒక వీడియో వచ్చి ఇట్లా ఉప్పుని తాగేది ఉంది. పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా కూడా అంత, ఆయన ఇంట్రొడక్షన్లో అదే ఉంది. సో ఎందుకు ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారని. సరే, ఎంకరేజ్ చేస్తే చెయ్యండి. ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది? మరి గతంలో సినిమాల్లో కూడా చేశారు కదా అంటే, రీసెంట్లీ బెట్టింగ్ యాప్నే నేను మళ్ళీ పెద్ద ఎగ్జాంపుల్గా తీసుకుంటా. బెట్టింగ్ యాప్లో తయారు చేసిన కంపెనీని ఏమనలేదు, అదేంటిది ఆడేవాడిని ఏమనలేదు, ఎవరిని ఏమనలా. ఎవడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో వాళ్ళని మాత్రమే చాలా పెద్ద క్రిమినల్స్లా పోర్ట్రే చేశారు. అండ్ ఇప్పుడు నిన్న ఉప్పల్ స్టేడియంలో మొత్తం మ్యాచ్ జరిగింది కదా, మొత్తం ఆ స్ట్రిప్ అంతా కూడా ఇవే ఉన్నాయి. మళ్ళీ
ఏం నిర్మూలించారో ఏంటో తర్వాత సంగతి. సో వీళ్ళని మరి ఇంత క్రిమినల్స్ మీరు చెప్పబట్టే సమాజం దాని మీద ఇప్పుడు బెట్టింగ్ సిట్ కూడా వేశారు కదా. వేసారు, బట్ నిన్న మ్యాచ్ చూడండి గోడలకు ఉన్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్కి ఇచ్చిన నోటీసులు ఏంటి, ఆ రమ్మీ సర్కిల్ కదా, దానికి సంబంధించిన యాప్ ఒకటి ఉంది, దాన్ని ఎవరు ప్రమోట్ చేసిన యాడ్ కూడా వచ్చింది, మన షాహిద్ కపూర్ దాన్ని ప్రమోట్ చేశాడు, యాడ్ కూడా వచ్చింది, ప్లే అయింది కూడా. అంటే ఇక్కడ అండి ఇప్పుడు ఆ మ్యాచ్ చూసేది కూడా 2 తెలుగు రాష్ట్రాలే. మీరు నిషేధించాలి అనుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంతా చూస్తారు కదా. బట్ ఇక్కడ స్ట్రిక్ట్ చేశారు కదా, సిట్ కూడా వేశారు కదా. సో అప్పుడు అలాంటివి రావద్దు కదా, మిగతా రాష్ట్రాల్లో సిట్ వేయలేదు కదా, అందుకన్నా. అండ్ ఇప్పుడు ఇవి చూస్తుంటే మీరు పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వేయండి. లేకపోతే ఆ లుక్ వచ్చేదాకా మూతిగాలే వరకు వాడు సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నాడు. నీ లుక్ రావాలి, ఎందుకంటే ఆ లుక్లో వాళ్ళు ఫోటో పెడితే తప్ప మేము రామ్ చరణ్ అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పినట్టు వాళ్ళు ఫీల్ అవ్వట్లా. ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు కదా, తప్పకుండా ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు అలవాటు ఉన్నోడు అలవాటు లేనోడు ఖచ్చితంగా ఆ పోస్టర్ లాగా సిగరెట్ తాగాలని, ఆ పీక నోట్లో పెట్టాలని, ఇంకొంతమంది గంజాయితోని కూడా చేయాలని చెప్పి ఒకసారి పెట్టుకుంటే ఆటోమేటిక్ మళ్ళీ పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక్కసారి అలవాటు అయిన తర్వాత దెబ్బలే ఉంది, ఎట్లనో ఉంది, సరదాగా ఉంటది, షోక్ గా ఉంటది, అందరి ముందు గొప్పగా హీరోలా బిల్డప్ ఇవ్వచ్చు. మా హీరోనే చేసినప్పుడు మాకేంటి పెట్టుకున్నాం కదా అనుకుంటారు. సో పోస్టర్స్ రిలీజ్ చేసిన, ట్రైలర్స్ రిలీజ్ చేసిన, టీజర్స్ రిలీజ్ చేసిన, ఈవెన్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా మీకు అదేంటిది డ్రగ్స్కి సంబంధించి కానీ, మద్యపానం ధూమపానం సంబంధించి కానీ, లేదా సైబర్ నేరాలకు సంబంధించి కానీ ఏదైనా ఉంటే కింద వార్నింగ్లు వేయండి. మాక్సిమం అలాంటివి చేయకుండా ఉంటేనే బెటర్. సో ఇప్పుడు ఇక్కడ ఇది క్లారిటీ లేదు, ఇది ఏం పెట్టుకున్నాడని క్లారిటీ లేదు. భవిష్యత్తులో చిక్కుల్లో పడే ప్రమాదం, ఎందుకంటే గాంజా శంకర్ పేరుతోటి వస్తే సినిమా ఆగిపోయింది, నిషేధం, పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ పెద్దకి సంబంధించిన వారంలో మరి ఆ చిత్ర యూనిట్ ఏమన్నా వచ్చి లేదు ఇది పొరపాటు, అంటే ఒక చిన్న సన్నివేశం మేము అట్లా రిలీజ్ చేసాము, కేవలం చుట్ట మాత్రమే, బీడీ మాత్రమే ఇది, కాబట్టి మేము క్యారీ చేస్తాము, ఇప్పుడు నెక్స్ట్ ఈ పోస్టర్లు తీసేస్తామని ఏమన్నా క్లారిటీ ఇస్తుందా, లేదంటే కనుక చిక్కుల్లోకి ఏమన్నా ఈ సినిమా నెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు మరి ఉన్న పరిస్థితులు చూస్తుంటే ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నారు. సినిమాలకు కూడా నోటీసులు పంపించి అవన్నీ నిర్మూలించండి అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద అండ్ ఇట్లాంటి వాటి మీద, గుట్కాల మీద, అన్నింటి మీద తీవ్ర ఒక రేంజ్ లో పోరాడుతున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు సమాజానికి పట్టిన చీడ విరిగింపు చేయాలనేది ఆయన లక్ష్యం. ఇట్లాంటి సినిమాలను బ్యాన్ చేసిన ఆశ్చర్యం. సరే మీరు బ్యాన్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ యూత్ అయినా సరే ఈ మట్కాలు, గంజాయి శంకర్లు, గుట్కా రాయుడు ఇట్లాంటి సినిమాలు వస్తే పోకండి, ఎందుకు వెళ్ళడం. సో పెద్ద అనే పేరులోనే అంత గౌరవప్రదంగా లేకుండా ఇటువంటి పోస్టర్లు చూసిన తర్వాత పెద్ద అనే దానికి అర్థం లేకుండా పోయింది. నాకు సెన్సార్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సినిమాల్లో ఏమైనా బూతులు గీతులు రక్తపాతాలు ఉన్నప్పుడు కత్తిరింపులు పెడుతున్నారు కదా, సిగరెట్లు మందులు ఉన్నప్పుడు కూడా కత్తిరించేయండి. ఎందుకు ఆ దరిద్రం? కత్తిరించవచ్చు, అవసరం ఈ పోస్టర్లు కూడా ఎందుకు చెప్పనా? బయట ఇప్పుడు పిల్లోడు సిగరెట్ తాగితే వాళ్ళ అమ్మ వచ్చి 4 దాన్ని ఇటు సినిమాలు చూసి చెడిపోయాడు అని అంటదే తప్పితే వాడికి ఎక్కడ అలవాటు అయింది, ఎవడు అలవాటు చేశాడు అడగట్లా. పైగా ఇప్పుడు ఈ పోస్టర్లు ఇంటర్నెట్ లోనే కాదు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫోన్లోకి వస్తుంది. లేకుంటే ఊర్లోకి వెళ్తే మాత్రం వాల్ పోస్టర్ల కింద కూడా ప్రింట్ చేసి అతికిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అండ్ ఇది ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి. ఎందుకు చెప్పనా, ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేసిన పోస్టర్ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే ఉంది కదా, అందరు షేర్లు కొడుతున్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తం ఇది ఏం జరుగుతుందో చూద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద సినిమాకి సంబంధించి భవిష్యత్తులో రామ్ చరణ్ నటించినటువంటి సినిమా చిక్కుల్లో పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా పెద్ద సినిమా పట్ల, రామ్ చరణ్ ఈ ఇచ్చినటువంటి పోజ్ పట్ల కూడా మీ అభిప్రాయాల కింద మా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.